బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. వెల్కమ్ టు పస్కా పండుగ సంస్కారం. పస్కా పండుగకు స్వాగతం. దేవుని యొక్క కృపను బట్టి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క విధానాన్ని ఆచరించుటకు పాటించుటకు ప్రభు మనకు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి ఆయనకి ముందుగా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. గమనించండి, పస్కా పండుగ ఎప్పుడు స్టార్ట్ అయింది? పస్కా పండుగ ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు అక్కడి నుండి విడుదల పొందే సమయంలో ప్రభువారు 10 తెగుళ్లను ఆ దేశం మీదకి రప్పించారు. వాటిలో చివరి తెగులు సమయంలో ప్రభువారు నియమించిన విధానం ఏదైతే ఉందో దాన్ని ప్రతి సంవత్సరం పస్కా దినమున చేయవలసిందిగా ఇశ్రాయేలీలకి ఆజ్ఞాపించాడు ప్రభువారు. ఆ విధానం ఏమిటంటే, అందరు జాగ్రత్త గమనించాలి. ఆ చివరి తెగులు సమయంలో యెహోవా దూత ఐగుప్తు దేశంలోకి వచ్చును. యెహోవా దూత ఆ ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి కుటుంబంలో ప్రథమ సంతానమును హరించును, చంపివేయును. అయితే ఎవరైతే ఇశ్రాయేలీలైతే ఉన్నారో వారికి మోషే ద్వారా ఈ యెహోవా దూత నుండి కాపాడబడే అవకాశాన్ని, మార్గాన్ని ఇచ్చాడు. ఎలా? ఒక నిర్దోషమైన గొర్రెపిల్లను వధించి దాని రక్తము ఆ గడప కమ్మెల మీద ప్రతి ఇంటి వారు రాసుకోవాలి. ఆ తర్వాత ఆ గొర్రెపిల్ల మాంసముని చేదు కూరలతో ఆ రాత్రే భుజించాలి. ఈ విధంగా చేసిన వారు ఆ యెహోవా దూత యొక్క ఉగ్రత నుండి కాపాడబడతారు. యెహోవా దూత వచ్చింది, ఎవరి గుమ్మములపైనైతే ఆ రక్తం ఉన్నదో ఆ ఇంటిని దాటిపోయింది. ఆ కుటుంబంలో ప్రథమ సంతానమును సంహరించకుండా, చంపకుండా. సో అలా దాటిపోవుట అనే అర్థమిచ్చేదాన్ని పస్కా అన్నారు. యెహోవా దూత సంహరించకుండా దాటిపోయింది. దాన్ని పాస్ ఓవర్ అన్నారు ఇంగ్లీష్లో, తెలుగులో పస్కా అన్నారు. అర్థమవుతుంది అందరికీ? సో ఈ విధంగా అక్కడ మొదలైన ఆ పస్కా ఆచారము ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉన్నది. చూడండి, జాగ్రత్త గమనించాలి. ఇది ప్రభువు వాక్యంలో ఇచ్చిన ఆచారం. సంవత్సరం ఇశ్రాయేలులకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు చేయమని. మీరు ప్రతి సంవత్సరం ఇది చక్కగా చేయాలి. అర్థమవుతుందా? సో కాబట్టి మనము కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత దీని యొక్క విధానాన్ని యేసు ప్రభువారు మార్చారు. పండుగ అదే, గొర్రెపిల్ల అదే, రక్తము శరీరము అదే, ఆచరించటము అదే. కాకపోతే విధానం మార్చాడు యేసు ప్రభువారు. గమనించాలి ఇక్కడ. ఆ రోజున ఏం జరిగింది? ఒక గొర్రెపిల్ల, నిర్దోషమైన గొర్రెపిల్లను వధించి ఇశ్రాయేలీలు ఆ రక్తాన్నేమో గడప కమ్మెలకి రాశారు, దాని మాంసాన్నేమో వాళ్ళు చేదు కూరలతో భుజించారు. అలా ప్రతి సంవత్సరం వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. ప్రభువారు అన్నారు, మీరు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో నుండి విడుదల పొందారు అన్న విషయాన్ని ప్రతి సంవత్సరం గుర్తు చేసుకోవడానికి చేయండి అన్నాడు. మరి ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం యేసు ప్రభువారు తాను పరిచర్య స్టార్ట్ చేసిన 3 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం పస్కా ఆయన పాటించినట్లు స్పష్టంగా రాయబడి ఉంది. ప్రభువారు ఏం చేశారంటే ప్రతి సంవత్సరం పస్కాని మరి బంధువులతో, శిష్యులతో కలిసి ఆచరించేవారు. ఎలా? ఒక రొట్టెను తీసుకునేవాళ్ళు, ద్రాక్షరసం తీసుకునేవాళ్ళు, భోజనం చేసేవాళ్ళు. ఐగుప్తులో నుంచి, మరి బానిసత్వంలో నుంచి
ఐగుప్తు బానిసత్వంలో నుంచి ఎలా మనం బయటపడ్డాము అని గుర్తు చేసుకునేవాళ్ళు, ఇవన్నీ చేసేవాళ్ళు. ఇది పాత నిబంధన. మరి కొత్త నిబంధనలో పస్కా ఏమైనా మారిందా? లేదే. దేవుని గొర్రెపిల్ల వచ్చింది, రక్తము చిందించబడింది. ఆ గొర్రెపిల్ల యొక్క శరీరము ముక్కలు ముక్కలుగా విరవబడింది, తుంచబడింది. మానవులందరి పాపము నిమిత్తము క్రయధనము చెల్లించబడింది. చాలామంది అనుకుంటారు పాత నిబంధన అంతా ఇప్పుడు లేదండి, మనం అందరూ కొత్త నిబంధనలోకి వచ్చాము అని. పాత నిబంధనలో ఉన్న పస్కా ప్రభువారు పాటిస్తూనే కొత్త నిబంధనకు సంబంధించిన విషయాలు చెప్పాడు. అందరూ గమనించాలి. ఆ రోజు రాత్రి ప్రభువారు శిష్యులతో కూర్చొని ఒక రొట్టెని ఎత్తుకొని, ఇది మీ కొరకై విరవబడుతున్న నా శరీరము, అంటే నేనే అని చెప్పాడు. ఆ తర్వాత ఒక ద్రాక్షారసు గిన్నెనెత్తుకొని, ఇది నా రక్తము మీకోసం చిందించబడుతున్నది, ఇది నూతన నిబంధన సూచనలు ఇవి. పాత నిబంధనలో ఎలాగైతే ఒక నిర్దోషమైన గొర్రెపిల్ల వధించబడిందో పాప పరిహారార్థమై ఐగుప్తులో నుంచి బయటికి రావటానికి, బానిసత్వంలో నుంచి విడుదల పొందటానికి, ఇప్పుడు కూడా సేమ్ అలానే జరుగుతుందని ప్రభువారు చెప్పారు. మానవులందరి బానిసత్వం నుంచి విడుదల పొందటానికి యేసు ప్రభు అనే పరలోకం నుండి దిగివచ్చిన గొర్రెపిల్ల వధింపబడటం జరిగింది. అందుకే ఆ రాత్రి ప్రభువారు ఏం చెప్పారంటే స్పష్టంగా, ఇదిగో మీకోసము వధించబడుతున్న గొర్రెపిల్ల, ఈ రొట్టె ముక్క నా శరీరము, ఈ ద్రాక్షారసము నా రక్తము, మీరు వీటి తినండి. దేనికి? ప్రతి సంవత్సరము నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి ఇది తినండి. ఇది మళ్ళీ పస్కా రోజునే ప్రభువారు చెప్పారు, పస్కా రోజునే చేయమని చెప్పారు. అందుకే మనందరం ఈ రోజున చేయాల్సిన వారంగా ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, పాత నిబంధన కొత్త నిబంధనకి వేరు అని చెప్పేవాళ్ళకి నేను ఈ రోజున చెప్పేది ఏంటంటే, పాత నిబంధనలో జరిగిన పస్కానే కొత్త నిబంధనలో యేసు ప్రభువారు చేశారు. ఆ కొత్త నిబంధనలో యేసు ప్రభువారు చేసిన పస్కానే ప్రభువారు అందరినీ చేయమని చెప్పారు. మార్చింది ఎక్కడ? పాత నిబంధన కొత్త నిబంధనకి సంబంధం తెలియని వారు ఇలా అయినా తెలుసుకోవాలి. అదే పాప పరిహారార్థ బలి, అదే క్రయధనము, అదే రొట్టె, అదే ద్రాక్షారసము. చూసారా అండి? అందరూ గమనించుకోవాలి. ఈ యొక్క క్రైస్తవ మతం ఏదైతే ఉందో అది అపవాది వలన మోసపోయి ఆఫ్ ట్రాక్ వెళ్ళిపోయారు. మతంలో కొత్త నిబంధన అర్థం వేరుగా ఉన్నది. నిజంగా బైబిల్లో కొత్త నిబంధన వేరుగా ఉన్నది. అందరూ అర్థం చేసుకోవాలి. సో కాబట్టి విడుదల, పాపము నుంచి విడుదల, ఐగుప్తు నుంచి ఇశ్రాయేలుల విడుదల, ఈరోజు మనందరం పాపం నుంచి విడుదల. ఆ రోజున నిర్దోషమైన గొర్రెపిల్ల వధించబడింది. ఈ రోజున కూడా నిర్దోషమైన గొర్రెపిల్ల, మన పస్కా పశువు యేసు క్రీస్తు వారు వధించబడినారు. అందరికి అర్థమవుతుంది? సో ఇప్పుడు కొన్ని వచనాలు చదివితే మనందరికీ అర్థమవుతుంది. ముందుగా 1 కొరింథీ 5వ అధ్యాయము 7వ వచనం, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి, ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. అందరూ గమనించాలి, క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను. అంటే పస్కా పండుగ ఎంత ప్రామాణికంగా మనకి ఇచ్చాడు ప్రభువారు. ఆ రోజున ఐగుప్తుల దేశంలో నిర్దోషమైన గొర్రెపిల్ల, ఇప్పుడు మన యేసుక్రీస్తు వారు ఒక్కటే. ఆ రోజున ఐగుప్తు నుంచి విడుదల, ఈ రోజున పాపపు బతుకు నుంచి, ఈ భయంకరమైన లోకము నుంచి విడుదల. సేమ్ అండి. అందుకే ప్రభువారు మనల్ని చేయమన్నారు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది.
అందరూ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వచనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 41. యేసు ప్రభువారు ఇలా అంటున్నారండి, కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సణుగుకొనుచు ఇలా అనుకున్నారు. అయితే ఈయన ఏం చెప్పారు? నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని చెప్పారు యేసు ప్రభువారు. ఓకే, నెక్స్ట్ 52వ వచనం నుంచి చూద్దాం. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకరు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరం తిని 54వ వచనం, నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం కలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. 55వ వచనం, నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. 56వ వచనం, నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి యుందుము. చూసారండి ఎంత స్పష్టంగా రాయబడిందో. సో కాబట్టి ఇది చిన్న విషయం కాదు. క్రైస్తవులు వారం వారం బల్లారాధన అని చేస్తున్నారే, దానికి దీనికి పోలిక లేదండి. ఇది పస్కా సంస్కారం. ఇది దేవుడు నియమించిన పండుగ సంస్కారం. ఆ రోజు రాత్రి ప్రభువారు అప్పగింపబోతున్నారనగా వారితో పస్కా ఆచరించేటప్పుడు మాట్లాడిన మాటలను బట్టి మనం ఇది ఆచరిస్తూ ఉన్నాం. ఎంతమందికి అర్థమవుతుంది? పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఆయనే. ఇప్పుడు రొట్టె ద్రాక్షరసం తీసుకోవటం, ఇది మనం ఎలా చూడాలి అంటే, మన కోసం బలి అయిన ఒక గొర్రె పిల్ల మాదిరిగా మనం చూడాలి. అంటే నేను అక్కడ బలి అవ్వాల్సింది పోయి నా పక్షముగా బలి అయిన గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్లని సూచనగా, నిజంగా యేసు ప్రభువుని తినమని కాదు, ఇక్కడ యూదులకు అర్థం కాదు. ఈయనేంటి ఈయన రక్తం తాగమంటాడు, శరీరం తినమంటాడు అని యూదులకు అర్థం కాదు. వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోయింది. ప్రభువారు సూచనగా చెప్తున్నారు, పస్కా పండుగ మీరు ఆచరించినప్పుడు, లేకపోతే నేను పలుకుతున్న మాటలు మీరు వింటున్నప్పుడు దాని అర్థం ఏంటంటే మీరు నా యందు నిలిచి ఉంటారు. ఇప్పుడు ఎలా అయితే మనం ఆహారం తింటే ఏమైందండి, యాపిల్ తిన్నా, అన్నం తిన్నా, కూర తిన్నా, చికెన్ తిన్నా, అరటికాయ తిన్నా, ఏది తిన్నా కూడా లోపలికి వెళ్ళి ఏమైందో తెలుసా, అది మన శరీరంలో శరీరం అయిపోతుంది. అది బయటికి మాత్రమే ఆహారంగా కనపడుద్ది, లోపలికి వెళ్తే అన్నీ మన శరీరం అయిపోతాయి. సెల్స్ అయిపోయి మన శరీరానికి ఉపయోగపడతాయి. బయటికేమో ఆహారం, లోపలికి వెళ్తే మన శరీరం అవుతాయి. సో ప్రభువారు నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్యజీవం గల్లవాడు అన్న ఉద్దేశం ఏంటంటే, ఆయన మాటలు, ఆయన క్రమము, ఆయన ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తారో వారి జీవితంలో జీవం వస్తుంది, నిత్య జీవం వస్తుంది. వారి శరీరము నిత్య జీవానికి పాత్రమవుతుంది. అది ప్రభువారి యొక్క స్పోలికగా, సూచనగా చెప్పబడిన మాటలు. ఓకే, చాలామందికి ఈ విషయం అర్థం కాకపోవటం వల్ల లిటరల్గా తీసుకున్నారు. ఆ రోజున, ఈ రోజు కూడా చాలామంది లిటరల్గానే తీసుకుంటున్నారు. ఓకే, కొన్ని పోలికలు ఉంటాయి అన్నమాట. ఓకే, సో మనం అందరం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, పస్కా మనం ఆచరించాలా వద్దా? ఇది పాత నిబంధనదా? మరి యేసు ప్రభువారు ఎందుకు చెప్పారు? ఇది పాత నిబంధనదా, కొత్త నిబంధనదా? యేసు ప్రభువారు కొత్త నిబంధనలో నేను వచ్చు వరకు దీన్ని చేస్తూ ఉండండి అని క్లియర్గా చెప్పారు. ఈ పండుగ ఖచ్చితంగా ఉంది అంటే పాత నిబంధనలో ఉన్న పండుగలు ఖచ్చితంగా ఉన్నాయి. లేకపోతే ఆయన ఇక్కడ ఎందుకు చెప్తాడు? సపరేట్ చేసేవాడుగా. మీరు పస్కాను మర్చిపోండి, ఇది కొత్తది చేయండి అనేవాడు. అలా ఏం చెప్పాల ప్రభువారు. పస్కా పండుగని ఆచరిస్తూనే ఇప్పుడు ఇలా ఆచరించండి, అదే తినండి, అట్లానే చెయ్యండి, కానీ జ్ఞాపకం నన్ను పెట్టుకోండి అంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు నేను కొత్త నిబంధనకి వచ్చిన పస్కా గొర్రె పిల్లను. సేమ్ చాలామందికి తెలియదండి కొత్త నిబంధన అంటే ఏంటో. జాగ్రత్త గమనించండి, చాలా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్తాను వినండి. 10th క్లాస్లో నేర్చుకున్న
గణిత సూత్రాలు ఇంటర్మీడియట్లో ఉపయోగపడతాయి, డిగ్రీలో కూడా ఉపయోగపడతాయి. నేను డిగ్రీకి వచ్చాను కాబట్టి 10th క్లాస్లో నేను నేర్చుకున్న సూత్రాలు తీసేయాలి అని అనం మనం. ఎందుకంటే ఇది ప్రోగ్రెసివ్ క్లాస్ అన్నమాట. అలానే పాత నిబంధన పైన కొత్త నిబంధన వచ్చింది, పాత నిబంధనతో ముడిపడి కొత్త నిబంధన వచ్చింది. అప్పుడు పాత నిబంధనలో పెట్టిన విషయాలన్నీ కొత్త నిబంధనలో ఖచ్చితంగా ఉంటాయి. అర్థమవుతుందా? మనం చిన్నప్పుడు అఆలు నేర్చుకున్నాం 1వ తరగతిలో. ఇప్పుడు అఆలు నేర్చుకోను, కానీ ఆ అఆలను ఉపయోగించుకొని వేరేది సెంటెన్స్ రాస్తాం. అలానే క్రొత్త నిబంధన కొంచెం హై లెవెల్, పాత నిబంధన మీద కట్టబడింది, పాత నిబంధనతోనే ఉన్నది. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. ఓకే, సో కాబట్టి యేసు ప్రభువారు స్పష్టంగా మనందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఓకే, అందరికి అర్థమైందని నేను భావిస్తున్నాను. ఈ విధంగా ఈ పస్కా సంస్కారంలో ఎవరు పాల్గొనాలి? ఎవరంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తీసం తీసుకొని చక్కగా దేవుని మార్గంలో నడుచుచున్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి. ఏంటి, సంవత్సరం పాల్గొనాలి. అవే పండుగలు ప్రభువారు కొత్త నిబంధనలో కూడా పాటించారు. ఇందాకే చదివాం మనం 1 కొరింథీ పత్రికలో. పులియల రొట్టెల పండుగ కూడా చెప్పాడు ఆయన. సో అన్ని పండుగలు ఉన్నాయండి. క్రైస్తవ మతము యేసు క్రీస్తు చుట్టూ కొత్త మతాన్ని అల్లింది కాబట్టి, కొత్త దేవుడిని ఏర్పరచుకుంది కాబట్టి కొత్త పండుగలు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. నిజానికి యేసు ప్రభువారు కొత్త దేవుడిగా అవతరించలేదు, కొత్త ప్రభువుగా అవతరించాడు, వచ్చాడు. అది ఎవరు పంపారు? తండ్రి అయిన దేవుడు పంపాడు. ఇదిగో నా కుమారుడు, ఈయన మాట వినండి అని ఆయన చెప్పాడు. కానీ క్రైస్తవ మతం ఏం చేస్తుందంటే ఆయనే ఈయన, ఈయనే ఆయన అని ఏదేదో తర్జన భర్జనలు చేసేసి, కన్ఫ్యూజన్ చేసేసి కొత్త మతాన్ని యేసుక్రీస్తు చుట్టూ అల్లారు. అందుకే ఈ రోజున మత పండుగలు ఉన్నవి, అవన్నీ వాక్యానుసారం కాదు. అది మనం అందరూ జాగ్రత్తగా గమనించాలి. ఓకే, సో కాబట్టి ఈ పస్కా పండుగని పాటిస్తున్న ప్రతి ఒక్కరూ అదృష్టవంతులు. ఇది ఇప్పుడుది కాదు కదా. అప్పుడెప్పుడు ఐగుప్తులో ఇశ్రాయేలీలు బానిసత్వంలో ఉన్న దగ్గర నుంచి వస్తున్న పస్కా పండుగ ఈనాటికి పాటిస్తున్నాము అంటే మనం కూడా స్పిరిచువల్గా ఇశ్రాయేలీలమే. యేసు క్రీస్తు ద్వారా మనందరం అబ్రహాం సంతానం అవుతున్నాం, స్పిరిచువల్ ఇశ్రాయేలీలం కాబట్టి పస్కా పండుగ పాటిస్తున్నాం. ఎంత గొప్ప ఆధిక్యత! యేసు ప్రభువారు చెప్పినట్లుగా ఎవరైతే పస్కా పండుగ ఆచరిస్తున్నారో వారందరూ మరణంలో నుంచి జీవంలోకి దాటి ఉన్నారు. ఆ యెహోవా దూత లేకపోతే ఆ దేవుని యొక్క శిక్ష మనం తప్పించుకొని ఉన్నాము. మనకి ఇక మరణము మనపైన అధికారం లేదు. పస్కా పండుగ పాటిస్తున్న ప్రతి ఒక్కరూ ఇలాంటి పరిస్థితుల్లోకి వచ్చారు. ఎలా? మరణం వానిపైన అధికారం లేదు, వారు మరణంలో నుంచి జీవంలోకి దాటి ఉన్నారు. ఎంతమందికి అర్థమైంది? సో మనందరం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, రైట్? సో ఇప్పుడు మన యొక్క ఈ కార్యక్రమాన్ని ప్రభువారు ఎలా చేశారో, తాను అప్పగింపబడిన రాత్రి ఆ విధానంలో మనందరము ఈ కార్యక్రమాన్ని ఆచరించి ప్రభు మహిమార్థమై మనము ఈ పస్కా పండుగను చేయాలి. ఓకే, సో ఇది ఈనాటి పస్కాని గూర్చిన మెసేజ్ అందరికీ అర్థమైందని నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు కార్యక్రమంలోకి కొనసాగిపోదాం. ముందుగా ఒక వాక్యం చదువుతాను, ఆ వాక్యంలో ఉన్నట్టుగా మనం కూడా చేయాలన్నమాట. ఆ వాక్య భాగం చూడండి. 1 కొరింథీ 11వ అధ్యాయము. నిజంగా బాప్తీసం తీసుకొని యేసుక్రీస్తు శిష్యులుగా జీవించుచున్న ప్రతి ఒక్కరూ దీన్ని ఆచరించాలి, అర్థం చేసుకొని ఆచరించాలి. మనందరము చక్కని ఆనందంతో, సంతోషంతో దీన్ని ఆచరించాలి. 11వ అధ్యాయము
23వ వచనం, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. సో ఒక రొట్టెని తీసుకొని మనం ప్రార్థన చేసుకొని, ఇది యేసు క్రీస్తు వారు నా కోసం సిలువలో విరువబడిన శరీరమును పోలిన ఒక రొట్టె, దీన్ని నేను భుజించినప్పుడు ఆయనను నేను నమ్ముచున్నాను, విశ్వసించుచున్నాను, ఆయన యొక్క త్యాగాన్ని నేను నా యొక్క మనసులోకి తీసుకొని ఆ విశ్వాసం ద్వారా ముందుకెళ్తున్నాను అని సంకేతంగా, సూచనగా మనం చెప్తున్నాం అన్నమాట. చూసారా, ప్రభువారు అందుకే అంటున్నారు, ఇది నా శరీరము, మీరు తినాలి అని. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఆ కార్యక్రమం చేద్దాం. అందరూ జాగ్రత్తగా గమనించండి. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన తర్వాత రొట్టె తీసుకొని దాన్ని విరిచి చక్కగా భుజించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. రైట్, ఇప్పుడు రొట్టె ముక్క తీసుకుందాం. అందరికీ తల ఒకటి ఇవ్వండి. పస్కా అనేది ఒక భోజన కార్యక్రమం. యేసు ప్రభువారు మన కోసం నియమించిన విధానం అన్నమాట. రైట్, ఇప్పుడు అందరు తీసుకోండి, రొట్టె ముక్క తీసుకోండి, విరచండి, ముక్కలు ముక్కలు చేసేసుకోండి మీకు కావాల్సినంతగా. అంతా తినేసేయండి, చక్కని భోజనం. యాక్చువల్గా దీంతో చేదు కూరలు ఏదన్నా మంచి కూర పెట్టినా కూడా ఏమీ తప్పు లేదు. అయితే మనం ఈసారి ప్రిపేర్ అవ్వలేదు, నెక్స్ట్ టైం ప్రిపేర్ అవుదాం. చక్కగా ప్రభు శరీరమును సూచించు ఈ రొట్టెను మనం విరిచి భుజించిన తర్వాత మనం ఏం చేయాలో స్పష్టంగా రాయబడి ఉంది. అది కూడా చదివి ముందుకి కొనసాగిపోదాం. 25వ వచనం, 1 కొరింథీ 11:25. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. చూసారండి, ఇప్పుడు ఆయన ఒక పాత్ర ఎత్తుకొని అందులో ఉన్న ద్రాక్షారసం తీసుకొని, ఇది నా రక్తానికి సూచన, నా ప్రాణానికి సూచన, మీరు దీన్ని త్రాగటం వలన నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారు. జాగ్రత్తగా అందరూ గమనించాలి. ఇది త్రాగటం వల్ల ఎలా ఇదవుతుంది? చాలామంది అంటారు చూసారా, కామెడీగా మాట్లాడినా కూడా నా రక్తం తాగుతున్నాడు రా వీడు అంటే ఏంటి దాని అర్థం? ఎవరైనా ఇతను నా రక్తం తాగుతున్నాడు రా అంటారు అంటే ఏంటి? ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తున్న సందర్భంలో అలా మాట్లాడతారు. నిజానికి యేసు ప్రభువారి యొక్క ప్రాణాన్ని పోతున్న మన ప్రాణానికి ఇస్తున్నాడనమాట. ఎప్పుడైతే మనం ఈ ద్రాక్షరసం తీసుకుంటున్నామో ఆయన రక్తానికి సూచనగా మనం తీసుకుంటున్నాము. మరియు పోలికేంటి? మనకి పోతున్న ప్రాణాన్ని ఆయన రక్తంతో మళ్ళీ ప్రాణాన్ని ఇస్తున్నాడు. ఆయన రక్తంతో రీప్లేస్ చేస్తున్నాడు మన జీవితానికి ప్రాణంతో. ఇది దీన్ని సూచన అనమాట. యేసు ప్రభువారు శిలువ మీద మరణించారు. అది ఒక క్యాపిటల్ పనిష్మెంట్, అంటే ఊరి లాంటి ఒక శిక్ష అనమాట. అలాంటి శిక్ష ఆయన మరణించటం వలన మనకు జీవం వచ్చింది. మన పక్షంగా ఆయన మరణించాడు కాబట్టి. సో ఇప్పుడు దాన్ని మనం సూచనగా చెప్తున్నాం అనమాట.
సో పస్కా పండుగ అంటే, పస్కా ఆచారం అంటే ఏం లేదండి. యేసు ప్రభువారు మరణించింది నా కోసమే అని ప్రతి ఒక్కరూ ఈ రొట్టె ద్రాక్షారసం ద్వారా చెప్తున్నారు. ఓకే రైట్. ఇప్పుడు ప్రార్థన చేసుకొని మరి ప్రభు రక్తంను సూచించు ఆ ద్రాక్షారసం కూడా మనం తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభా, స్తోత్రాలు. మా ప్రియుడు రక్షకుడైన యెషోవా మెస్సీ నామములో అతి వినయంగా వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు యేసు క్రీస్తు వారి శరీరానికి సూచనగా పస్కా ఆచారంలో ద్రాక్షారసం అనేది తీసుకోవాలని ప్రభువారు ఎలా అయితే సెలవిచ్చారో, మరి ఆ ఆజ్ఞను బట్టి మేము ద్రాక్షారసాన్ని మేము తీసుకుంటున్నాము. ప్రభు మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. రైట్. చూడండి, అందరూ తీసుకోండి. సో యాక్చువల్ రెడ్ వైనే తీసుకోవాలి, తీసుకోవాలన్నమాట. ఓకే, అందుకే మనం ఇది తీసుకుంటున్నాం. తీసుకోండి అందరూ, కొంచెం కొంచెంగా సిప్ చేయండి, నో ప్రాబ్లం. ఆ తర్వాత మనం ఏం చేయాలి, ఏ విషయాలు ఆలోచించాలి అని పౌలు గారు కొంచెం స్పష్టంగా అక్కడ రాయటం జరిగింది. మనం అది చదివి ఈ యొక్క ఆచారాన్ని ముగించుకుందాం. ఓకే, 26వ వచనం జాగ్రత్తగా గమనించాలి అందరూ. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. మనం ఎప్పుడైతే ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నామో ఆయన మరణాన్ని పబ్లిక్గా చెబుతున్నామంట, రిపోర్ట్ చేస్తున్నామంట, ప్రచురిస్తున్నామంట, తెలుపుతున్నాం అందరికీ. రైట్, మనకి మనమే తెలుపుతున్నాం, అందరికీ తెలుపుతున్నాం. 27వ వచనం, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. ఇది చాలా స్పష్టంగా గమనించాలి. ఇప్పుడు ఎవరైతే అర్హత లేకుండా నిజంగా ప్రభు ఇచ్చిన ఆ యొక్క త్యాగానికి నిర్లక్ష్యం వైఖరితో ఎవరైతే ఇవి తీసుకున్నారో దాని అర్థం ఏంటంటే ఆయన చేసిన ఆ గొప్ప మేలుని మనం నిర్లక్ష్యం చేసినట్టు, అవమానపరిచినట్టు. ఇప్పుడు మీకు ఎవరైనా వాళ్ళ కష్టార్జితంలో నుంచి మీ అవసరాలకు ఉపయోగపడ్డారనుకోండి, అంత కష్టార్జనలో ఉపయోగపడిన తర్వాత ఇచ్చావులే, ఏమిచ్చా, ఏం చేశా అంటే ఎట్లా ఉంటుంది? అవమానపరిచినట్టే కదా. లేకపోతే నువ్వేం ఇవ్వలేదని చెప్తే, నువ్వేం చేయలేదని చెప్తే అవమానపరిచినట్టే కదా. ఇప్పుడు యేసుప్రభువు వారు ఎంత చేస్తే మనం దాన్ని చాలా నిర్లక్ష్యంగా చేయడం వల్ల ఆయనని చాలా అవమానపరిచినట్లు, హేళన చేసినట్లు. అదే మాటని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. వాడు ప్రభు యొక్క శరీరం గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అవుతాడు. అర్థమవుతుందా? జాగ్రత్తగా గమనించాలి. 28వ వచనం, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రలోని తాగవలెను. చూడు, పరీక్ష చేసుకోవాలి. నిజంగా నేను యేసు ప్రభువారి యొక్క త్యాగాన్ని వాల్యూ ఇస్తున్నానా? నిజంగా నేను నా మనసులో దానికి విలువ ఉన్నదా, వాల్యూ ఉందా, నేను దాన్ని బిలీవ్ చేస్తున్నానా, నమ్ముతున్నానా అనేది పరీక్ష చేసుకోవాలి. రైట్, అప్పుడే ఈ పస్కాని ఆచరించాలి. 29వ వచనం, ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు. ఇప్పుడు భోంచేసింది, తాగింది, ఇది ప్రభు శరీరం కాదు, ఇది జస్ట్ రొట్టె ముక్క, ఇప్పుడు తీసుకున్న ద్రాక్షారసం ఆయన రక్తం కాదు అని అసలు ఏం పోలికలేవు, పాడలేదు అనుకొని చేస్తేనంట. అలా చేసిన వాడికి ఏమవుతుంది చూడండి. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటికే తిని త్రాగుతున్నాడు. వాడికి శిక్ష కలుగుద్దంట. ఎలా? ఇప్పుడు శిక్ష ఉంటుంది, తర్వాత ఎటు మరి మరణ పాత్రుడే కాబట్టి ఆ శిక్ష కూడా ఉంటుంది, రెండవ మరణం. ఓకే, 30వ వచనం, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు. ఇందువల్లనే అంట చాలా మందికి నిర్లక్ష్యం. నిజంగా యేసు ప్రభువారు చేసిన ఈ బలియాగము ఐగుప్తులో ఇశ్రాయేలులు ఉన్నప్పుడు జరిగిన బలియాగం రెండు ఒకటే. దీన్ని ఎంత నిర్లక్ష్యంగా చేస్తే అందుకే చాలామందికి రోగాలు, బలహీనతలు ఉన్నాయంట. జాగ్రత్త గమనించుకోవాలి, అందరూ సీరియస్గా ఉండాలి ఈ విషయంలో. ఏంటి, ఎంత మాత్రం నిర్లక్ష్యంగా మనం అసలు ఉండకూడదు.
చాలా మంది నిద్రించుతున్నారు, చాలా మంది మరణించారని కూడా. దీన్ని ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే ప్రభువారి కోపం వచ్చింది. చాలా మంది నిద్రించడానికి కూడా వెళ్తారు. 31వ వచనం, అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. అంటే ఏంటి? మనల్ని మనమే ఇది ఆచరించే ముందు పరీక్ష చేసుకోకపోతే దీనివలన వచ్చే పర్యవసానాలకి మనమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ముందే టెస్ట్ చేసుకోవాలి, మనం నిజంగా దేవుని యొక్క పస్కాన్ని భుజిస్తున్నాం కాబట్టి వాల్యూ ఇస్తున్నామా, నమ్ముతున్నామా, ఇది విశ్వసిస్తున్నామా లేదా అని మనమే పరీక్షించుకోవాలి. సో ఈ విధంగా అందరూ పస్కా సంస్కారమును ప్రతి సంవత్సరం వారి యొక్క విచక్షణతో, జ్ఞానముతో, వివేకముతో, భయభక్తులతో దేవుడిచ్చిన క్రమంలో జరిగిస్తూ ఉంటే వారికి దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా వస్తాయి. వారికి శారీరక బలహీనతలు ఉండవు, ఏ శిక్ష ఉండదు. వారు హ్యాపీగా ఈ జీవితంలో మరి దేవుడు నిర్ణయించినంత కాలం జీవిస్తారు ఈ శరీరంతో. ఆ తర్వాత నిత్య జీవంలోకి వాళ్ళు ముందడుగు వేస్తారు యేసుప్రభువారు వచ్చినప్పుడు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి దేవుడు ఆశీర్వాదాలు ఓపెన్ చేశాడు ఈ యొక్క పస్కా అనే సంస్కారం ద్వారా, లేకపోతే బలి ద్వారా. ఓకే, సో అందరూ ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇది. మతము వారి యొక్క అండర్స్టాండింగు, వారి యొక్క యాంగిల్, వాళ్ళు ఆలోచించే కోణము అవన్నీ బైబుల్ మీనింగ్ నుంచి వారు తొలగిపోయి మతంలో పడిపోయి వారం వారం చేయటం, అదేదో బిళ్ళల్లాగా తినటం, ఏదేదో చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ప్రభువారు వచ్చినప్పుడు ఎవరి జీతం వాళ్ళకి ఇవ్వబోతున్నారు. మనందరము నిర్లక్ష్యంగా కాకుండా శ్రద్ధతో పస్కాని ఆచరిస్తే దేవుని యొక్క మంచి జీతాన్ని మనం అందరం పొందుకుంటామని అందరికీ మనవి చేస్తూ ఈనాటి ఈ సంవత్సరపు పస్కా ఆచరణ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. ప్రభు మనందరినీ బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. మరలా వచ్చే సంవత్సరం పస్కా పండుగలో మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు.